ఈరోజైతే సోయాబీన్ ఫ్రైడ్ రైస్ ఏ విధంగా చేయాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. కొంతమంది నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు. వెజ్ తినేవారికి మాత్రం ఈ విధంగా చేసి పెట్టిండ్రంటే చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నల నుంచి పెద్దల వరకు అయితే ఈ విధంగా చేసినప్పుడు అడిగి మరీ తింటారు. అంత బాగుంటుంది టేస్ట్ అనేది. అందరికీ హాయ్, నేను మీలత. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రెసిపీ మీరు ఎవరైతే ఫస్ట్ టైం చూసినట్లయితే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. నేనైతే రైస్ అయితే ముందుగానే కడిగి పెట్టేసుకున్నాను. ఇందులో సాల్ట్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేసుకుంటూ ఉన్నాను. ఆయిల్ వేయడం వల్ల మనకి ఈ ఫ్రైడ్ రైస్లోకి పొడి పొడిగా వస్తుంది అన్నము. హాఫ్ అన్ అవర్ అయితే సైడ్కి పెట్టేసుకోవాలి బియ్యాన్ని. తర్వాత అన్నం వండేసుకోవాలి. ఇప్పుడైతే ఇట్లా సోయాబీన్ నేను తీసుకున్నాను. మీడియం సైజులో తీసుకోండి, బాగుంటుంది ఫ్రైడ్ రైస్కి. ఒక గిన్నెలోకి తీసుకున్నాక వేడి నీళ్ళు అయితే వేసేసుకోవాలి. వేడి నీళ్ళు మునిగేటట్టు వేసుకోవాలి. వేడి నీళ్ళు వేసిన తర్వాత కొద్దిసేపు అయితే మూత పెట్టేసుకోవాలి. మనకు లోపల గట్టిగా ఉండకుండా చూసుకుంటే సరిపోతుంది. మనం అప్పుడు తీసేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను కొంచెం కలుపుతూ ఉన్నాను. పైన ఏమైనా కలవకపోతే కలిపిన తర్వాత మూత పెట్టేస్తాను. ఇప్పుడైతే మూత పెట్టేసుకున్నామంటే మనకు మంచిగా నానిపోతుంది. మూత తీసేసిన తర్వాత కొంచెం చల్లారనివ్వాలి. ఇట్లా మనము ప్రెస్ చేసినప్పుడు వాటర్ అంతా బయటకు వచ్చేసేయాలి. కానీ సోయాబీన్ అనేది అస్సలు చితికిపోకూడదు. అప్పుడే మనకు ఫ్రైడ్ రైస్ పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. నేను ఇలా ప్రెస్ చేసినప్పుడు అస్సలు చితకడం లేదు. నాకైతే పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఎక్కువసేపు అయితే అస్సలు నానబెట్టకూడదు. పూర్తిగా వాటర్ తీసేసుకోవాలి. ఇందులో ఎక్కువ వాటర్ ఉన్నప్పుడు కూడా చితికిపోతాయి అన్నమాట. ఇప్పుడైతే ఒక చిన్న జారీలోకి కొన్ని సోయా చిక్స్ తీసుకుంటూ ఉన్నాను. ఇలా పౌడర్గా చేసుకోవాలి. ఇలా పౌడర్గా చేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి. ఒక గిన్నెలోకి ఈ సోయాబీన్స్ తీసుకున్న తర్వాత కార్న్ఫ్లవర్ 1 కప్పు వేసుకున్నాను. మైదా పిండి 1 కప్పు వేసుకుంటూ ఉన్నాను. కొద్దిగా సాల్ట్, ధనియాల పొడి ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. కారం మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి. ఫ్రై కాబట్టి కొద్దిగా ఎక్కువనే పడుతుంది. ఇప్పుడైతే కొన్ని నీళ్లు జీలకరిస్తూ ఉన్నాను. ఎక్కువ నీళ్ళు పోయకూడదు. మనం మైదా పిండి కార్న్ఫ్లవర్ వేసినాం కాబట్టి ఈ సోయాబీన్కి మంచిగా పట్టాలి అంటే కొంచెం అంత వాటర్ అయితే జీలకరించాలి. అప్పుడే మనకు మంచిగా మసాలా అనేది పడుతుంది. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇవన్నీ కూడా మనం కలుపుకునే అన్నీ కూడా వేసేసుకోవాలి. కొన్నిగా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా మాడకుండా చూసుకొని ఈ విధంగా ఫ్రై అయిపోతే కొంచెం మంచిగా కలర్ వస్తే తీసేసుకోవాలి ఒక గిన్నెలోకి. నేను అన్నీ కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకుంటూ ఉన్నాను. ఎక్కువ వేసుకొని ఫ్రై చేసుకోకూడదు, సరిగా ఫ్రై అవ్వవు. కొన్ని వేసుకొని మనం ఫ్రై చేసుకున్నామంటే తొందరగా మనకు ఫ్రై అయిపోతాయి, మంచిగా ఫ్రై అవుతాయి లోపల వరకు. ఇప్పుడైతే ఒక కడాయి పెట్టుకొని ఈ ఫ్రై చేసినటువంటి ఆయిలే నేను యూజ్ చేస్తూ ఉన్నాను. ఈ ఆయిల్ తోటే మనకు టేస్ట్ అనేది మంచిగా వస్తుంది అన్నమాట. ఇప్పుడైతే ఈ ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ ఇప్పుడు వేయట్లేదు, మళ్ళీ తర్వాత కొంచెం వేసుకోవాలి రైస్లోకి. ఆనియన్స్ వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఒక 3 తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. మనం మీల్ మేకర్ ఫ్రై చేసుకున్నటువంటి ఆయిల్ యూజ్ చేయడం వల్ల మనకి ఇంకా మరింత టేస్ట్ అనేది పెరుగుతుందన్నమాట. ఇది లంచ్ బాక్స్లోకి కానీ డిన్నర్లో కానీ యూజ్ చేసుకోవచ్చు, ఎలా అయినా బాగుంటుంది. క్యారెట్ అయితే 1 కప్పు వేసుకుంటూ ఉన్నాను. మీకు నచ్చితే వేసుకొని, లేకపోతే లేదు. కాకపోతే బాగుంటుంది ఫ్రైడ్ రైస్లోకి. క్యారెట్ కూడా వేసుకున్న తర్వాత కొద్దిసేపు కలుపుకోవాలి. ఇందులోకి మనము రైస్ అయితే ఇప్పుడు వండుకుంటూ ఉన్నాము. ఎప్పుడైతే మన దగ్గర రైస్ మిగిలిపోతుందో ఆ టైంలో కూడా ఇలా సోయాబీన్ ఉంటే సరిపోతుంది. మీల్ మేకర్ని మంచిగా ఫ్రై చేసేసుకొని రైస్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నల నుండి పెద్దల వరకు కూడా అడిగి మరీ తింటారనమాట, అంత బాగుంటుంది. ఇప్పుడైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తూ ఉన్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. వెజ్ తినేవారికి అయితే సూపర్గా ఉంటుంది. చికెన్ ఫ్రైడ్ రైస్ కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే చేసి చూడండి. నేనైతే ఈరోజు లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేస్తూ ఉన్నాను మార్నింగ్ టైంలో. ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకోవాలి. హాఫ్ కప్పు వేసుకుంటూ ఉన్నాను. పుదీనా కొత్తిమీర వల్ల రైస్కి మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి 2 కూడా వేసుకోవాలి.
ఈ పుదీనా కొత్తిమీర మనకి ఎక్కువగా ఫ్రై అవసరం లేదు, కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. అదే రైస్లోకి మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దు. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నటువంటి మీల్ మేకర్ని అయితే ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ మీల్ మేకర్ని ఫ్రై చేస్తూ ఉంటే కొంచెం కలర్ వస్తుంది మనకు. ఆ కలర్ వచ్చినప్పుడు మనం ఆపేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేస్తే మనకేందంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది. తింటూ ఉంటుంటే మనకు మంచి టేస్ట్ ఉంటుంది కాబట్టి ఇలా కొంచెం పౌడర్ చేసి వేసుకోవాలి ఫ్రైడ్ రైస్లోకి. మీరు కావాలనుకున్న వాళ్ళకి ఇందులో వేరే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బీన్స్ లాంటివి. ఇప్పుడైతే కొంచెం నేను 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేస్తూ ఉన్నాను. పెప్పర్ 1/2 టేబుల్ స్పూన్. వెనిగర్ వేసుకున్నాను 1 టేబుల్ స్పూన్. సోయా సాసు 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నా. ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు 2 టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చు. చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇవన్నీ కూడా సాసులు కూడా మంచిగా కలిసిపోవాలి. వెనిగర్ అవన్నీ కూడా మంచిగా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి. మీకు సోయా సాస్ కానీ వెనిగర్ కానీ వద్దనుకున్న వాళ్ళు కూడా వేయకుండా కూడా చేసుకోండి, బాగుంటుంది టేస్ట్ అనేది. ఇప్పుడైతే ఫ్రై చేసుకున్నటువంటి మీల్ మేకర్ని అయితే పూర్తిగా ఇందులో వేసేసుకొని కలుపుకోవాలి. మసాలాతో పాటు మీల్ మేకర్ని ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ మనం మంచిగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసాము కాబట్టి ఇక్కడ కొంచెం మసాలా కలిస్తే సరిపోతుంది మనకు. ఒక 2 నిమిషాలు కలుపుకోవాలి. ఇప్పుడు ఉడికించి పొడిగా చేసుకున్నటువంటి అన్నాన్ని అయితే ఇందులో వేసుకోవాలి. చూసారు కదా, మీల్ మేకర్ను ఫ్రై చేసుకున్నామంటే చాలా తొందరగా మనకు ఈ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టదు. ఈ విధంగా చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఎప్పుడు అన్నం మిగిలిపోయినా కూడా అది చేసేసుకుంటారు. ఆ విధంగా ఉంటుంది. నేనైతే వండినాను కాబట్టి వండుకొని కూడా ఈ విధంగా ఫ్రెష్గా రైస్ని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడైతే లాస్ట్లో ఆయిల్ అన్నాను కదా, ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేసినాను అనమాట. ఇప్పుడు ఈ ఆయిల్ వేయడం వల్ల అన్నానికి ఇంకా మరింత టేస్ట్ అనేది వస్తుంది. ఫ్రైడ్ రైస్లోకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. బాగా కలిసేటట్టు రైస్ అంతా కలుపుకున్నాము. ఒక 10 నిమిషాలన్నా లేకుంటే ఒక 5 మినిట్స్ అన్న మూత పెట్టేసుకున్నామంటే మనకు సూపర్ టేస్టీ మీల్ మేకర్ రైస్ అయితే ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందనమాట. ఓపెన్ చేసి చూపిస్తూ ఉన్నాను. లోపల కూడా ఎంత స్మూత్గా మంచిగా ఫ్రై అయిపోయిందనమాట. సూపర్ టేస్టీగా ఉంది. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.